ఈ రోజుల్లో మనం ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని చూసాం, బస్సులో కాలిపోయి చనిపోయిన వాళ్ళని చూసాం, చివరికి బాత్రూంలో కాలు జారి పడి చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. ఎప్పుడైనా ఆలోచించారా మనకు అలాంటి పరిస్థితి వస్తే పిల్లల పరిస్థితి ఏంటి అని? అందుకే కేర్ సెక్యూర్ చైల్డ్ ఒక మంచి ఆప్షన్. ఈ ప్లాన్ లో బెనిఫిట్స్ ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, యాక్సిడెంట్ పరంగా డెత్ జరిగితే చిల్డ్రన్ కి 1 lakh per month చొప్పున 100 months వరకు ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ఇన్ కేస్ పర్మనెంట్ టోటల్ డిజాబిలిటీ ఆర్ పర్మనెంట్ పార్షియల్ డిజాబిలిటీ అయ్యి బెడ్ రిటర్న్ లో ఉంటే చిల్డ్రన్ కి అప్ టు 2 CR వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పాయింట్ నెంబర్ 3, చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ కోసం 10 lakh rupees వరకు ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 4, టెంపరీ టోటల్ డిజాబిలిటీ అయ్యి బెడ్ రిటర్న్ లో ఉంటే 1 lakh per month చొప్పున 100 months వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ పాయింట్ నెంబర్ 5, యాక్సిడెంట్ పరంగా హాస్పిటలైజేషన్ అయితే ట్రీట్మెంట్ కి 5 lakh వరకు ఇస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఈ ప్లాన్ లో ఉన్నాయి. ఈ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే నో ఇన్కమ్ ప్రూఫ్, మీ హెల్త్ హిస్టరీతో సంబంధం లేకుండా 18 years నుంచి 64 years ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రీమియమే పడుతుంది. పర్ మంత్ 1500 rupees మాత్రమే. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నాకు నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి మార్చ్ 23, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, సుమారుగా గడిచిన 24 రోజులుగా ఈ మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ సందర్భంగా అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇవాళ తన యొక్క సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది తెలియజేసిన తర్వాత చాలా మార్పులు అయితే వచ్చాయి. ఆయన ఏమని తెలియజేశారంటే, ఆయన ట్రూత్ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని ద్వారా ఆయన తెలియజేసిందంటే, మేము ఇరాన్ తోటి చర్చలు జరుపుతున్నాం, అవి కొద్దిగా సానుకూలంగా అనిపిస్తున్నాయి మాకు. సో ఆ కారణం చేత మేము ఒక 5 రోజుల పాటు మేము ఏవైతే అక్కడ పవర్ ప్లాంట్స్ కానీ మిగతా ఏవైతే ఇంధన వనరులు ఉన్నాయో వాటన్నిటిపైన మేము దాడి చేయాలనుకున్నాం కదా, వాటిని మేము పోస్ట్పోన్ చేస్తున్నాము. 5 రోజుల పాటు మేము దాడులు అయితే నిర్వహించబోము అని చెప్పేసి ఆయన తెలియజేశారు. అయితే దీనిపైన ఇరాన్ ఏమని చెప్తుందంటే కౌంటర్ ఇచ్చిందనమాట. అంటే డొనాల్డ్ ట్రంప్ అయినది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఎందుకంటే మేము ఎలాంటి చర్చలు జరపలేదు, మాకు ఇందులో ఏ సంబంధం లేదు, మేమైతే చర్చలు జరుపుతున్నామని చెప్పేసి మేము చెప్పలేదు, కానీ ఆయనే ఏకపక్షంగా ఆ నిర్ణయానికి తెలియజేశాడని చెప్పేసి ఇరాన్ అంటుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మేము ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడితో మాట్లాడలేదు, కానీ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మేము మాట్లాడడం జరిగిందని చెప్పేసి ఆయన అంటాడు. సో ఏదైనప్పటికీ అమెరికా ఏమో మేము దాడులపై 5 రోజులు ఆపేస్తూ ఉంటుంది, ఇరాన్ మాత్రం మాతో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పేసి అంటుంది. సో ఏదైనప్పటికీ దాడులు అయితే ఆగాలని చెప్పేసి మనం కోరుకున్నాం. అయితే ఇది జరిగినటువంటి తర్వాత కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ దాడులు జరగలేదు, ఆపేస్తున్నాం 5 రోజులు అని చెప్పకముందు ఏమైంది, మనకి బంగారం ధర అనేటువంటిది చాలా వరకు తగ్గినంది. 38,800 పిల్స్ వరకు అయితే ఉండింది ఇవాళ ఉదయం కూడా. అయితే ఎప్పుడైతే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ మన కువైట్ టైం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 2:30 ప్రాంతంలో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక తెలియజేశారు, వెంటనే ఒక్కసారిగా ఎంతైతే బంగారం ధర తగ్గిందో అంతే రీతిలో మళ్ళీ పెరిగిపోయింది. 38 దినాల నుంచి అది మళ్ళీ సుమారుగా 40 దినాల 447 పిల్స్కి అయితే చేరుకుంది. సో అంతే వేగంగా పెరిగిపోయింది మళ్ళీ. అంత కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది అనమాట. అయితే చూడాలి మరి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయనేది. మనకి 5 రోజులు అన్నారు, ఈ 5 రోజుల్లో దాడులు అనేటువంటిది కొనసాగుతాయా లేదంటే ఇక్కడితోటి ఆగిపోతాయా ఏమిటి దాని గురించి మనం చూడాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఒకవేళ ఇది ఆగిపోవాలని చెప్పేసి కోరుకుందాం. ఇది ఆగిపోయినా సరే దీని యొక్క ప్రభావం అటువంటిది మరికొన్ని నెలల పాటు ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా ప్రపంచం మొత్తానికి ఆయిల్ సప్లై చేసినటువంటి దేశాలు ఏవైతున్నాయో అందులో సుమారుగా 40కి పైగానే చమురు క్షేత్రాలపై దాడులు అయితే నిర్వహించడం జరిగింది. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి. వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాలి, అలాగే ఆయిల్ మళ్ళీ సప్లై చేయాలంటే కొంత సమయం అయితే పడుతుంది. అలాగే దీని యొక్క ప్రభావం మళ్ళీ ప్రపంచం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం అయితే పడుతుంది. ఈ ధరలు పెరిగిన ధరలన్నీ మళ్ళీ నియంత్రణలోకి వచ్చి యథాస్థాయికి గతంలోకి రావాలంటే మాత్రం కొంత టైం అయితే పడుతుంది. కానీ ఏదైనప్పటికీ ఒక 5 రోజుల పాటు అయితే దాడులు ఆపేస్తామని చెప్పేసి ట్రంప్ తెలియజేశాడు. చూడాలి, ఇవాళ రాత్రి గడిస్తే కానీ చెప్పలేం ఇరువైపుల నుంచి దాడులు మళ్ళీ కొనసాగుతాయా లేదంటే లేదా అనే గురించి మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కువైట్లో చోటు చేసుకుంటే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని గణాంకాలు అయితే విడుదల చేయడం జరిగింది. శత్రుదేశం ఇప్పటి వరకు సుమారుగా 549 డ్రోన్లని అలాగే 256 బాలిస్టిక్ మిజైల్స్ని కువైట్ వైపు ప్రయోగించినట్లు, వాటిని కువైట్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు
తెలియజేస్తున్నారు. అంటే విజయవంతంగా ఎదుర్కొందని చెప్పేసి తెలియజేస్తారు. మొత్తం మీద 804 అయితే కనుక వచ్చాయి, డ్రోన్లు ప్లస్ మిజైల్స్ 2 కలిపి. అలాగే కువైట్ వ్యాప్తంగా 118 సార్లు ఎమర్జెన్సీ ఈ సైరన్లు ఏవైతే ఉంటాయో ఆ సైరన్లు ఏదైనా మోగించి ప్రజల్ని అప్రమత్తం చేసినట్లుగా తెలియజేస్తున్నారు. కువైట్ మొత్తం మీద ఈ ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు మొదలైనప్పటి నుంచి 940 ఎమర్జెన్సీ కాల్స్ అనేటువంటిది వచ్చినట్లు తెలియజేస్తున్నారు. అందులో 498 నివేదికలను ఏదైనా వీళ్ళు పరిష్కరించినట్లుగా తెలియజేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 78 అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ 78 అగ్ని ప్రమాదాల్లో 36 అగ్ని ప్రమాదాలు కేవలం డ్రోన్ల కారణంగా సంభవించినటివి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. శత్రు దేశాల నుంచి వచ్చిన డ్రోన్లు ఏవైతున్నాయో వాటి కారణంగా 36 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయంట. అలాగే ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దీని కారణంగా కొంతమంది మానసికంగా కూడా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ప్రజల మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక 75 ఈ మానసిక వ్యాధికి చూసేటువంటి క్లినిక్స్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే సపరేట్గా వాళ్ళ కోసం కొన్ని ప్లేసెస్ని కూడా కేటాయించారనమాట హాస్పిటల్స్లో. సో వాళ్ళ కోసం అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం కానీ ఇలాంటివి అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఒక హాట్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎమర్జెన్సీ ఒక నెంబర్ కూడా దీనికోసం అని చెప్పేసి ఎవరైతే ఈ విధంగా మానసికంగా బాధపడుతుంటారో లేదా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ యుద్ధ వాతావరణం కారణంగా అలాంటి వారి కోసం ఒక హాట్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ హాట్ లైన్కి ఇప్పటి వరకు ఒక 151 కాల్స్ అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు ఒక 42 కీలకమైనటువంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ పటిష్టమైనటువంటి నిఘా అయితే ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే శత్రు దేశాలు ఎక్కువగా అలాంటి ప్లేసుల్లో దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా ప్రస్తుతానికి పర్యవేక్షిస్తున్నారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ మాత్రం బయట దేశాల నుంచి అంటే శత్రు దేశాలు ఏవైనా సరే మనపై దాడికి వస్తే మాత్రం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నారు, కువైట్లో మీకు ఏదైనా సరే అనుమానిత వస్తువులు కనుక కనిపించినట్లయితే 112 112కి కాల్ చేసి సమాచారం అయితే కనుక అందించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక మనం విమానాల విషయానికి వచ్చినట్లయితే జజీరా ఎయిర్వేస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈ కైసుమా ఎయిర్పోర్ట్ ద్వారా విమాన సర్వీసులు అయితే ప్రారంభించినది మన భారతదేశంలో కొన్ని ప్లేసెస్ కూడా వెళ్తున్నాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జజీరా ఎయిర్వేస్ ఈ కైసుమా ఎయిర్పోర్ట్ ద్వారా దుబాయ్ గడ విమానాల సర్వీసులు అయితే ప్రారంభించింది. సో దానివల్ల మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం దుబాయ్కి వెళ్తాం, దుబాయ్ నుంచి మళ్ళీ ఇంకొక ఫ్లైట్ ద్వారా మనం ఇండియాకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏదైనప్పటికీ అవన్నీ కూడా డైరెక్ట్ అయితే కాదు, కువైట్ నుంచి సౌదీ అరేబియాలోని కైసుమా ఏర్పాటు అవుతుందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే డైరెక్ట్గా మన ఇండియాకి కూడా ఉన్నాయి. సో మొత్తం ఏంటంటే ఫ్లైట్స్ అనేవి ఎక్కువగా మనకి అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ధర విషయానికి వచ్చినట్లయితే మాత్రం ప్రస్తుతానికి చాలా భారీగానే ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మనం వెళ్ళాల్సిన డేట్ను బట్టి అమౌంట్ అనేది ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క రేట్ అయితే ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే నేను ఆల్రెడీ మీకు నెంబర్ పెట్టాను, ఇప్పుడు కూడా మీకు డిస్ప్లే నెంబర్ ఇచ్చినాను, ఆ నెంబర్ కాల్ చేయండి. ఇక్కడి నుంచి మీరు ఇండియాకి వెళ్ళాలనుకున్నా, ఇండియా నుంచి కువైట్కి రావాలనుకున్నా సరే దానికి సంబంధించిన ప్యాకేజ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు అందజేస్తారు. కువైట్లో ఈ ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైన తర్వాత కువైట్ నుంచి ప్రవాసీలు వారి సొంత దేశాలకు డబ్బులు పంపించుకునేటువంటి దాంట్లో మాత్రం ఎలాంటి తేడాలు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కువైట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు గత సంవత్సరం నుంచి కూడా కువైట్లో మనీ లాండరింగ్ ఇలాంటి వాటిపైన ఉక్కుపాదం అయితే మోపింది. ఎక్కడ కానీ మనీ లాండరింగ్కి అవకాశం లేకుండా చేసింది. సో ఆ కారణం చేత ఎక్స్చేంజ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా డబ్బులు లావాదేవీలు అనేటువంటిది బాగానే జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులోనూ ఆన్లైన్ ద్వారా ఇంకా ఎక్కువ మంది చేస్తున్నారంట ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది. ఆన్లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్ సెంటర్లకు సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ ద్వారా సొంత దేశాలు డబ్బులు అయితే పంపించుకుంటున్నారు. సో ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా మాత్రం మంచి ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. జనరల్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా డబ్బులు పంపించడం కానీ ఇలాంటి వాటికి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. కానీ ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఎక్స్చేంజ్ సెంటర్లో గతంలో కన్నా ఇంకా ఎక్కువగా మన వాళ్ళు డబ్బులు అయితే ఇంటికి పంపించుకుంటున్నారు, మంచి ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో మనకి కుబుస్ ప్యాకెట్లు అనేటువంటిది అన్ని చోట్ల విరివిగా దొరుకుతాయి. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. జమియాలు అలాగే బకాలాలు ఇలాంటి అన్ని చోట్ల కూడా దొరుకుతాయి మనకి. అయితే ఇప్పుడు ఈ కుబుస్ ప్యాకెట్లని Q8 ఫ్యూయల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయి, పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో Q8 సంబంధించినవి అక్కడ కూడా ఇకపైన అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కుబుస్ ప్యాకెట్లు అనేది అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు.
నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాడుతున్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే మిగతా ఇతరత్ర ఏవైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఆఫీస్ దగ్గర నుంచి ఇంటి దగ్గర వరకు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు అయితే యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సీసీ కెమెరాలని ఎవరైనా సరే హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. అలాగే వైఫై నెట్వర్క్ తోటి ఎక్కువగా మీరు వాడకండి. వైఫై నెట్వర్క్ ద్వారా మన డేటా అనేటువంటిది వేరే వాళ్ళు తస్కరించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అవసరమైనప్పుడు తప్ప మిగతా సమయంలో దాన్ని ఆఫ్ చేసుకోండి. అలాగే సీసీ కెమెరాలు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డైరెక్ట్ నెట్వర్క్ని వాడుకోండి తప్ప వైఫై అయితే యూజ్ చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఎవరైతే మృతి చెందారని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామో ఖమేని, ఆయన మరణానికి గల కారణాల్లో ఒకటి ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి ఆయన స్టేటస్ అనేటువంటిది లైవ్లో వీళ్ళు బాగా డిటెక్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా హ్యాక్ చేసినట్లు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మొత్తం డేటా అనేటువంటిది రికవర్ చేసి ఈయనపైన ఒకేసారి దాడి చేసినట్లు కొన్ని నివేదికలు అయితే వస్తున్నాయి. మరి అందులో నిజం ఉందా లేదా అనేది మనం పక్కన పెడితే మ్యాక్సిమం ఉండొచ్చు అనడానికి ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటి ద్వారా మనం కెమెరాలని హ్యాక్ చేయొచ్చు. అంతెందుకు మనకి కొన్ని వెబ్సైట్లు అయితే ఉన్నాయి. ఆ వెబ్సైట్లో కొన్ని కెమెరాలు మనం డైరెక్ట్గా చూడొచ్చు, లైవ్ కెమెరాలని. మన హైదరాబాద్కి సంబంధించినట్టు కావచ్చు, తిరుపతికి సంబంధించినట్టు కావచ్చు, ఎక్కడైనా సరే ఇండియా మొత్తంలో చాలా ప్లేసెస్కి సంబంధించిన కెమెరాలు మనం లైవ్లో యాక్సెస్ చేయొచ్చు, ఫ్రీగానే చేయొచ్చు. మనం డైరెక్ట్ చూడొచ్చు. మనం కొన్ని వెబ్సైట్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. సో అలాంటిది మన పర్సనల్గా ఏర్పాటు చేసుకుంటే కెమెరాలు కూడా ఎందుకు యాక్సెస్ చేయకూడదు? చేసేదానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఇలాంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఒక బాలిస్టిక్ మిజైల్ శత్రుదేశం నుంచి కువైట్ వైపు దూసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. అయితే దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే యూఏకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఆ దేశం పైన 7 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 16 డ్రోన్లు అయితే రావడం జరిగింది. వాటిని సమర్థవంతంగా వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దుబాయ్ పైన 1789 డ్రోన్లని, అలాగే 15 క్రూయిజ్ మిజైల్స్ని, అలాగే 352 బాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించింది. వాటిని మేము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అదే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్లో కూడా ఇప్పటి వరకు ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి 147 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 282 డ్రోన్లను వాళ్ళు విజయవంతంగా ఎదుర్కొన్నట్లయితే కనుక తెలియజేస్తున్నారు. ఖతార్ మరియు ఓమన్ విషయానికి వచ్చినట్లయితే అక్కడిక్కడ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఖతార్లో పాఠశాలలు మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది వాళ్ళు. సో ఆన్లైన్ క్లాసెస్ కాకుండా డైరెక్ట్గా పాఠశాల అయితే ప్రారంభించారు. అయితే దానికి కొన్ని వాళ్ళు భద్రతా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. వాటికి అనుగుణంగానే వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా గవర్నమెంట్ కొన్ని షరతులు పెట్టింది వాళ్ళకి. వాటికి అనుగుణంగా వాళ్ళు కొన్ని భద్రతా ప్రమాణాలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఆ విధంగా క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఖతార్లో. నెక్స్ట్ ఓమన్ విషయానికి వచ్చినట్లయితే ఓమన్లో వర్షాల కారణంగా ఒక 5 ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళు మంగళవారం నుంచి గురువారం వరకు ఆన్లైన్ క్లాసెస్ అయితే పాఠశాల విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వర్షాల కారణంగా. సో కువైట్లో కూడా మనకి ఇవాళ రాత్రికి తేలికపాటి వర్షం అయితే అక్కడక్కడ పడడానికి అవకాశం ఉంది. రేపంతా మేఘావృతం అయి ఉండడానికి అవకాశం ఉంది. కానీ గురువారం మాత్రం మ్యాక్సిమం వర్షం పడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. కువైట్లోని సాల్మీ బార్డర్ దగ్గర సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి భారీగానే మాదిరి వేలైతే స్వాధీనం చేసుకున్నారు. అతను కారులో వస్తున్నారు. బార్డర్ దగ్గర వీళ్ళు తనిఖీలు నిర్వహించినప్పుడు అతను తన కారులో చాలా సీక్రెట్గా 1391 లిరికా మాత్రలు అయితే దాచుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అయితే వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 304 రూపాయలుగా ఉంది. కానీ విని ఎరుగని రీతిలో ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్స్చేంజ్ ధర ఉంది. సో మన రూపాయి వాల్యూ తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ నుంచి డబ్బులు పంపించుకునే వాళ్ళకి మాత్రం మంచి అవకాశం అండి. 304 రూపాయలు ఒక దినార్కి. గతంలో ఎప్పుడూ లేదు ఇలాంటి ధర. సో మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి డబ్బులు అయితే పంపించేసుకోండి. బంగారం విషయానికి వచ్చినట్లయితే మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. బంగారం ధర ఇవాళ భారీగా తగ్గింది, అలాగే అంతే భారీగా మళ్ళీ పెరిగింది. సో ట్రంప్ ఏదైతే ఒక విషయాన్ని వెల్లడించారో 5 రోజుల పాటు మేము కాల్పులు జరపమని, అక్కడ దాడులు అయితే నిర్వహించము అని చెప్పేసి, సో దాంతో తగ్గినటువంటి ధర మళ్ళీ వెంటనే పెరిగిపోయింది. ప్రస్తుతానికి
మనం వీడియో పెట్టేటువంటి సమయానికి 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 45 487 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 152 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.